పుష్పగాన్ని పట్టుకోనీకే ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా ఎవరు పట్టుకోలేరా? అర్థమవుతుందా? ఓయ్ అందరూ కట్టగలిపోతుండారే, ఎవరు పట్టుకోలేరా రే? ఈ పుష్పగడ్డి లాంటివి ఎన్నో స్టేషన్ ఉండారా రే. ఇప్పటికే నేను చాలా మంది పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నారా? ఏంట్రా ఇంకా నా వెనక పడుతుండారా? నేను దొరుకుతా అనుకున్నారా? దొరకనీకి నేను అలాటప్ప అనుకున్నారా ఏంది? పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటున్నారు వీళ్ళు, ఫైర్ అని నీకు తెలదు అనుకుంటా. ఒరే షేకావట్టో, నువ్వు ఎంతమందిని పంపించినా కూడా నేను దొరుకుతా అనుకున్నావా ఏందే? దొరకనీకి నేను ఫ్లేవర్ కాదురా రే నీలాగా, నేను ఫైర్. ఏందిరా ఇంకా వస్తుండరా? వీళ్ళకి ఇట్టా కాదు, మన స్టైల్లో చూపించాలా. వీళ్ళు ఏడ దాచితే బాగుంటుంది, ఏడ దాద్దాం, ఈడ బాగుంటుంది, ఈడ వెంటనే తోసి పడేద్దాం, అది లెక్క. సరిపోయిండదా? ఇక్కడ చూడనీకి కొంచెం సేఫ్గా ఉండదు. ఇది చూడనీకి కళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అందుకే మనం తప్పించుకున్నాం. ఈడ చూడనీకి మన లారీ కూడా మూల కర్రలో కలిసిపోయి ఉండదు. ఏంటిదే నేను పైకి వెళ్ళనీకి కూడా అవ్వట్లేదు. ఈడ వాడు ఉంటాడు, ఆడి పేరు ధను. ఆడికి వెళ్ళి ఓ పాలు చెప్పినా అంటే ఆడే వెళ్ళి సరుకు అప్పు చెప్తాడు. ఈ సరుకు చాలా డిమాండ్ అయిన సరుకు. ఈ సరుకు ఇప్పుడు ఎలా అయినా సరే ఎయిర్పోర్ట్ ఓరే వీళ్ళు ఏడా ఉండరా పోలీసులు? ఏడకి వెళ్తున్నారా రే? ఇంకా ఏడేం చేస్తున్నారా? మీరు ఎంత ఎతికినా కూడా ఈ పుష్ప దొరకదు, ఈ పుష్ప బండి దొరకదు. ఈరా ఇంకా ఏడ ఉన్నారా? సరే ఈ లోనకు పోయి మనం ఒకసారి ఆ ధనుగాడితో మాట్లాడదాము. ఆడితో మాట్లాడినాం అనుకో, ఆడు ఖచ్చితంగా మన సాయం చేస్తాడు. ఈ మధ్య ఈ పోలీస్ గాల్లో నన్ను ఏడకు పోయినా వదలట్లే, ఏడకు పోయినా నన్ను పట్టుకొని చూస్తాను రీలో. అందుకే మనం ఎట్టాగైనా సరే ఈ ధనుగడికి చెప్పినామంటే ఈడే చూసుకుంటాడు. ఇన్ని వేల కోట్ల సరుకు వచ్చేసి నేను మంచిగా అప్పచెప్పకపోతే మళ్ళీ పుష్పగాడి పేరు పాడైపోదు. అందుకే మనం తొందరగా దీన్ని ఎట్టాగైనా అప్పచెప్పాలి. ఓ పాల ఊరి నాయను ఏందే వీళ్ళింట్లో పోలీసులు ఏం చేస్తూ ఉండారో? ఊరిని నేను ఈడకొచ్చున్నా అనుకున్నారా? ఓరే పుష్ప అంటే ఫ్లవర్ కాదురా రే. మీరు ఎంత ఎతికినా కూడా నేను దొరుకుతా అనుకున్నారా? బొట్టిగా తేలరు అనుకుంటా. పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. వీళ్ళు పట్టుకోనికి అంత ధైర్యం ఉండదు ఆ పుష్పనే. ఏరా వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు, మీరేం పోలీసులరా? ఎవరు ఓరి ఈ గాల్లో ఈడేం చేస్తున్నాడు? ఈడుకోళ్ళ కళ్ళు కనబడదులే. బాగానే మన సరుకుని బాగానే దాచినాము. ఇప్పుడు తొందరగా ఈ ధనుగాడితో మనం పోయి మాట్లాడే సరుకుని మనం తొందరగా అప్పచెప్పియాలి. ఏందీడో ఈ పొట్టి బుడంకాయ గాడు ఈడే ఉండడా? ఈడతో మనకు పని లేదు, ఈడితో అర్థమే. ఒరే పొట్టి బుడంకాయ ఏం చేస్తా ఉండారా రే? ఓసారి లేవరా, కొంగ చెప్పని చేస్తా ఉండావా? ఏందిరా ఎప్పుడు చూసినా స్కూల్కి ఇట్లా పోవో? ఏడినా నీ పనా? మీ అన్నయ్యడు ఏడున్నాడు? ఓయ్ పుష్ప అన్న, ఏంటి ఇలా వచ్చా మా ఇంటికి? అరే పుష్ప అన్న, నేను చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. అదిగో వెనక్కి ఉన్నాడు మా ధను అన్న. పుష్ప 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 పుష్ప. సరే ఒకసారి వెళ్ళి చూడు. సరే కానీ నువ్వు పాటలు ఇట్లా పాడమాకరా రే, నాకున్న మూడు కూడా పోతుంది. ఊరే ఏం చేస్తా ఉండవు ధనుగా? ఓసారి లేవరా రే. ఓ రబ్బే మనం బయటికి పోయి ఉండదురా. ఇప్పుడు నా సరుకు వచ్చేసి అర్జెంటుగా నేనైతే చేర్చాల్సి ఉంది. ఆడకంటే ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకైతే దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చి ఉండదు. ఇప్పుడు నేను ఒక లారీ సరుకు పట్టుకెళ్తుంటాను. ఆ సరుకు నార్మల్ సరుకు కాదు, ఏ గ్రేడ్ సరుకు. అది చాలా 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 కష్టంగా నేనైతే పట్టుకొచ్చినాను. పోలీసులు ఏడకు వెళ్ళిన నన్ను వదులుతారు కాదు, ఏడకు పోయినా కూడా నా వెనక్కి పడుతూ ఉండారు. సరేగానే ఇప్పుడు నేను చెప్పేది ఒకటి విను. ఇది గనక ఈ సరుకు గనక నువ్వు చేసిన వరకు నీకైతే మాత్రం ఒక మంచి కారు ఇస్తా ఉండరా. ఆ కారు వచ్చేసి రోల్స్ రాయిస్ అనుకో, అది వచ్చేసి 7 కోట్లు ఉంటుంది. ఈ సరుకు ఏ గ్రేడ్ సరుకు 50 కోట్ల సరుకు. ఇది గనక దొరికిందంటే మన పని అయిపోయినట్టే. నువ్వు చేస్తావు అనుకున్నా, ఎందుకంటే నా పైన పోలీసుల నిఘా చాలా ఘోరంగా ఉందిరా బే. నేనైతే మాత్రం పోలీసులను తప్పించుకోనికి చాలా టైం పడుతుండదే. నువ్వు ఖచ్చితంగా చేస్తావనే నేను నీ దగ్గర కూర్చుండాను. నా వెనక్కి రా ఓసారి. ఊరి నాయనో పుష్ప, అరే అది కాదు పుష్ప, కానీ ఇది నువ్వే తీసుకెళ్ళకపోతే, అరే ఆగు, నువ్వే తీసుకెళ్ళకపోతే ఇంకా నేను ఎలా తీసుకెళ్తాను? వామ్మో అంత రిస్క్ ఉంది కాబట్టి నాకు రోల్స్ రైస్ ఇస్తా అంటున్నావు. వామ్మో పుష్ప, ఇదంతా నేను చేయలేనేమో అనిపిస్తుంది. ప్లీజ్ 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 నాకు ఇదంతా వద్దు ప్లీజ్. నేను నా పని చేసుకుంటా, నాకు చాలా పనులు ఉన్నాయి. సిటీలోనే ఎవరి దగ్గర రోల్స్ రాయిస్ కార్ ఉండదా? అలాంటిది నేను నీకు రోల్స్ రాయిస్ కార్ ఇప్పిస్తా అన్నా కూడా ఎందుకురా ఇంకా? రే ఓసారి రారా. ఎవరికి పోలీసులకు కూడా నేను ఇక్కడ సరుకు దాచానని తెలదు. ఏదే
సరుకేడా ఉండాలి కదా. అరే పుష్ప, నువ్వు జీనియస్, నువ్వేదన్నా చేయగలవు. కానీ ఇప్పుడు నేను నీలా చేయాలంటే కష్టం కదా. నీ వల్లే కాంది, ఇప్పుడు నేను ఎలా చేస్తాను? ప్లీజ్, ఇది మళ్ళీ రిస్క్లా అనిపిస్తుంది పుష్ప. అరే పుష్ప, ఒకసారి ఇటు చూడు. ఇటు కాదు. ముందుకి వెనక్కి ముందుకి తిరగమంటావేంటే? ఏముందిరా వెనక్కి? అరే ఏమైంది? ఓరే నా సరుకు. పుష్పరాజ్, బాగానే తప్పించుకున్నావు కదా. ఎక్కడికి తప్పించుకుంటావు? నిన్ను వెంట పెడుతుంది నార్మల్ పోలీస్ కాదు, స్వాట్ ఫోర్స్. గుర్తు పెట్టుకో. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను పట్టుకుంటాం. నీ సరుకును కూడా ఎక్కడికి పోకుండా ఆక్షన్లో వేసేస్తాం. చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి స్మగ్లింగ్ గనక చేసావని తెలియాలి, చంపేస్తా. ఇప్పుడు నేను వదిలేస్తాను, హ్యాపీ పడకు. నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో నాకు తెలుసు. నీ సరుకు ఎక్కడుంచాలో కూడా నాకు తెలుసు. కదిలి తప్పించుకోవడానికి ప్రయత్నించావంటే మాత్రం చంపేస్తా. కమాన్, వచ్చి నువ్వు మంచిగా మర్యాదగా బాగా కూర్చో కార్లో. నీకు స్పెషల్ ట్రీట్మెంట్ చేపిస్తాను. కమాన్ కూర్చో నాన్న. ఎందుకంటే మనం వెళ్ళి చాలా పనులు చేయాలి. సరే కానీ ఇంకా ఈ పనులు మానుతావా మానవా? అది కోసం కానీ షారో, మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ఇచ్చేస్తాను. మీకు 1,00,000 కావాలా? 2 లక్షలు కావాలా? 10 లక్షలు కావాలా? ఎంత అడిగితే చెప్పండి సారో, అంత ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? నన్ను ఇడిచిపెట్టేయండి, ఎందుకంటే నాకు చాలా పెద్ద పని ఉంది. అర్థమవుతుందా? చాలా పెద్ద డీల్ అది. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పోలీసులతోనే బేరాలు కుదురుస్తావా? పైగా మేము పోలీసులు అనుకుంటున్నావా? మేము స్వాట్ ఫోర్స్. మేము ఎంత సిన్సియర్గా ఉంటామో అంతగానే తోలు తీస్తాం. మాకు లంచం గురించి మాట్లాడతావా? నువ్వు ఎంత చెప్పినా అటెంప్ట్ అవడానికి మేము పోలీసులం కాదు, స్వాట్ ఫోర్స్. అర్థమవుతుందా? మళ్ళీ గుర్తుపెట్టుకో. ఈసారి నుంచి మాతో ఇలా మాట్లాడినట్లయితే మాత్రం అస్సలు బెయిల్ రాకుండా చూసుకుంటాను. అంటావు కదా తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అని. ఇప్పుడు తగ్గే ఉన్నావు కదా, ఎక్కడికి తప్పించుకుంటావు? ఈసారి నేను తప్పించుకోవడం కాదు కదా, షికావత్ సార్కి అప్పచెప్పి జైల్లోనే లైఫ్ టైం మొత్తం ఉండేలా చేస్తాం. మీకు వాడికి ఏం సంబంధం చెప్పండి? వాడితో మీరేం చేస్తున్నారు చెప్పండ్రా. సార్, మాకు పుష్పకి ఎటువంటి సంబంధం లేదు. తను మా ఇంటికి వచ్చాడంతే. దానికి మమ్మల్ని సార్ ప్లీజ్ వదిలేయండి. మాకు తనకి ఏం సంబంధం లేదు. ఇదే ఫస్ట్ టైం నేను పుష్పాన్ని చూడడం. ప్లీజ్ సార్ వదిలేయండి, మాకు అస్సలు తెలీదు. నాకెందుకు నీ మీద చాలా డౌట్ గా ఉంది. చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి విషయాలు కలగ చేసుకున్నావంటే మాత్రం అస్సలు విడిచిపెట్టను. అర్థమవుతుందా? ఇవి మామూలు విషయాలు కాదు, చాలా రిస్క్ తో కూడినవి. ఇంకొకసారి వచ్చినా కనబడినా తొక్క తీస్తాం. ఓకే సరే, బయలుదేరుతున్నా. ఈ దొంగలు ఎక్కడ దాయాలి? ఓకే, ఇదంతా అక్కడ ఇక్కడ దాచే బదులు పోలీస్ స్టేషన్లోనే దాస్తే బెటరు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. సార్ దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ పుష్ప గడికి సరైన సిచ్యువేషన్ వచ్చింది. పుష్ప, మన పుష్పదను అన్న పాపం పుష్పను వచ్చేసి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏం చేస్తాం ధను అన్న? పుష్పను ఎలా అయినా కాపాడాలి. పాపం మనల్ని నమ్ముకొని వచ్చి మనకి సహాయం కూడా చేస్తా అన్నాడు. ఇప్పుడు మనం పుష్పకి సహాయం చేస్తే మనకి మంచిగా రోల్స్ రాయ్స్ కార్ వస్తుంది. దాంతో పాటు మనకు మంచిగా చూసుకుంటాడు ధను అన్న. పద మన పుష్పానికి సహాయం చేద్దాం. కానీ సించాన్, పుష్పాన్ని ఎక్కడ పెట్టారో నీకు తెలుసా? నాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలియకుండా ఎక్కడికి వెళ్ళి సహాయం చేస్తాం. సరే, పుష్ప మనకి ఇచ్చిన డీల్ ప్రకారంగా అయితే మాత్రం ముందు డీల్ అయితే కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే పుష్ప చెప్పాడు చాలా పెద్ద డీల్ అని. అక్కడ ఉండడానికి ఒకే ఒక లారీ సరుకు అయినా కూడా ఆ ఒక్క లారీ సరుకు ఏ గ్రేడ్ సరుకు, అది వచ్చేసి 50 కోట్లు చేస్తుందంట. అందులో 7 కోట్లు రోల్స్ రాయ్స్ ఇస్తాడు. అది సిటీలో ఎవరి దగ్గర లేదు. సించాన్ మన దగ్గర ఉన్నట్లయితే సూపర్ ఉంటుందిరా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే రోల్స్ రాయ్స్ తీసుకుందాం. ఓకే ధను అన్న, మరి పుష్పాని ఎలా కాపాడుతామో చెప్పు. మరి పుష్పాని కూడా కాపాడాలి కదా. సరుకుని అప్పచెప్పాలి, పుష్పాని కాపాడాలి. అప్పుడే కదా మనకు బాగుంటుంది. చెప్పు సించాన్, నీకు అర్థం కావట్లేదు. చాలా రిస్క్ తో కూడింది. కానీ మనకి సహాయం చేసే వాళ్ళైతే ఒకరు ఉన్నారు. గుర్తొచ్చింది, ఎవరంటే మంగళం సీను. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం మంగళం సీన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే పుష్ప వచ్చేసి టన్ను 25 లక్షలకి మంగళం సీన్కి అమ్మేవాడు కదా. కానీ ఇది చాలా పెద్ద సరుకు. 1 టన్ను కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి ఒక 5 టన్నులు ఉంటుంది. ఈ 5 టన్నుల 50 కోట్లంట. అది చాలా పెద్ద సరుకు. అది పంపించడానికి పుష్ప ఎంతగానో ప్రయత్నించాడు కానీ దొరికిపోయాడు. సరే, ఇప్పుడు మనకి సహాయం చేసేది ఒక్కరు మాత్రమే, మంగళం సీన్ అన్న. మంగళం సీన్ అన్న ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏమంటారా సించాన్? అదే బెస్ట్ కదా? ధను అన్న, మంగళం సీనన్న పెద్ద పులే. మంగళం సీనన్న చాలా పెద్ద పులే. ఖచ్చితంగా మంగళం సీనన్న దగ్గరికి వెళ్ళినట్లయితే
పుష్పాన్ని విడిపిస్తాడు ధను అన్న, సూపర్. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మంగళం సీనం దగ్గరికి వెళ్దాం. మంగళం సీనం ఇప్పుడు ఎక్కడ ఉంటాడో నీకు కరెక్ట్గా తెలుసా? నాకైతే తెలియదే. మంగళం సీన్ గురించి నాకు క్లియర్ గానే తెలుసు సించాన్. తన యొక్క స్థావరం కూడా ఎక్కడుంటుందో తెలుసు. సరే ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి తన కలిసి పుష్పాన్న గురించి మొత్తం చెప్పి పుష్పాన్న అయితే మనం విడిపియాలి. సరే లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి, సమయం అస్సలేదు. ఓకేనా? ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఓకే సించాన్, మనమైతే మంగళం సీన్ అనే ఏరియాలోకి వచ్చేసాం. ఇక్కడే మొత్తం చూడు, ఎక్కడ చూసినా కూడా రెడ్ వుడ్ శాండిల్ అయితే రెడీగా ఉందన్నమాట. ఎర్ర చందనం కలర్ లో ఉన్న ఎరుపు రంగు స్థావరం అదే అన్నమాట మంగళం సీని యొక్క అసలైన స్థావరం. ఓరి నాయనో, ఇక్కడ చాలా అంటే చాలా ఎర్ర చందనం ఉన్నట్టుగా ఉంది. వామ్మో, చాలా ఎక్కువగానే రవాణా చేస్తున్నట్టుగా ఉన్నారు. ఓకే వచ్చేసాం. అన్నా అన్నా, మంగళం సీన్ అన్నా, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్నా అన్న, ఇప్పుడు మన పుష్ప ఉన్నారు కదా, పుష్పను వచ్చేసి జైల్లో పడేశారన్నా. పుష్పది చాలా పెద్ద సరుకు ఉంది. ఆ సరుకుని ఎలా అయినా సరే నేను ఆ సేట్కి చేర్చాల్సి ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ సేట్ ఎక్కడుంటారో చెప్పాలి. ఆ సేట్ ఎక్కడుంటారో నాకు తెలియదు, ఎక్కడికి చేర్చాలో తెలియదు, పుష్పని ఎలా కాపాడాలో తెలియదు, పుష్ప ఎక్కడున్నాడో తెలియదు. దయచేసి మీరు మాత్రమే ఉన్నారు, సహాయం చేయండి. ఏంద్రా నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతుండావా? ఏ ఒళ్ళు బాగా బలిసుండదు అనుకుంటా. ఏరా ఆ పుష్పగాడికి టన్నుకి 25 లక్షలు చాలదా? వాడికి ఎంత కావాలనా? వాడికి 1-2 కోట్లు కావాలంటే ఎవడెత్తాడు? రేయ్, వాడిని పట్టించింది నేనే, అర్థమవుతుందా? వాడు ఎప్పుడు బయటికి వెళ్తున్నాడో ఏడకి వెళ్తున్నాడో బాగా చూసి నేనే పోలీసులకి ఫోన్ చేసి ఆడిని పట్టించిన. సరిగానే వాడికి నువ్వు శంసాగాడిలా ఉన్నావే, ఏడు నుంచి నువ్వు పోలేదనుకో, ఆ సరుగ్గానికి ఇవ్వనీకి నువ్వు చూసినావు అనుకో, తర్వాత నీ సావే. అర్థమవుతుందా? పోరా ఇంటి నుంచే. ఇంకా ఎక్కువ మాట్లాడినావు అనుకో, తర్వాత తిక్క కుదురుస్తా. ఎరా ఇంకా ఏడ నిలబడి ఉండవా? పోరా రేయ్. రేయ్, వీడు ఇంకా సాయం చేయనికి చూస్తుంటాడు. ఏమాత్రమైనా సాయం చేస్తే అప్పుడు నాకు వచ్చి చెప్పండిరా. ఓరి నాయనా సించాన్, చూసావా? ఇదంతా చేసింది మంగళం సీనా. ఒరే ఒరే ఒరే, ఈ విషయం ఖచ్చితంగా మనం పుష్పకి చెప్పాలి. పాపం పుష్ప వచ్చేసి మంగళం సీన్ని నమ్ముతున్నాడు, కానీ వెనక నుంచి వెన్నుపోటు తీయడానికి పుష్పాని మన పోలీసులకు అప్పచెప్పింది అయితే ఈ మంగళం సీనే. సరే ఇతని గురించి తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు సరుకు ఎలా అప్పచెప్పాలో చూడాలి. సరుకు ఎక్కడుందా సించాన్? నాకు ఎక్కడుందో కరెక్ట్గా అర్థం కాలేదు. ఇందాక పోలీస్ ఏమో అన్నాడు కదా. ధనువన్న, సరుకు వచ్చేసి మెయిన్ పోలీస్ స్టేషన్ యొక్క గరాజ్ లోనే ఉంది. ఆ గరాజ్ లో ఉన్న సరుకుని ఎలా అయినా సరే మనం సేట్ కి అప్పచెప్పాలి. కానీ ఆ సేట్ ఎక్కడ